సో ఈరోజు మార్కెట్ అంటే ఫస్ట్ వీక్లో స్టార్టింగ్ డే అయితే నెగిటివ్లోనే ముగియడం జరిగింది. ముఖ్యంగా ఫ్రైడే రోజు నెగిటివ్లోనే ముగిసింది. యూఎస్ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లు అయితే మిక్స్డ్గా ఉండడంతో మార్కెట్ ఈరోజు మార్నింగ్ అయితే గ్యాప్ అప్తో స్టార్ట్ అయిన మార్కెట్ కంటిన్యూగా ఆఫ్టర్నూన్ వరకు అయితే కొంచెం పాజిటివ్గానే ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కొంచెం మిక్స్డ్ రియాక్షన్స్ రావడం అండ్ క్రూడ్ ఆయిల్ అండ్ ఫెడ్ పాలసీ యొక్క ప్రెజర్ అయితే మార్కెట్లో బాగా కనిపించిందని చెప్పాలి. సో మార్కెట్లో ఒక నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఒక మెయిన్ లెవెల్లో మాత్రం బాగా వాలిటాలిటీ కనిపించింది. తర్వాత మార్కెట్లో అయితే నెగిటివ్లోకి వెళ్ళడం జరిగింది. సో ఓవరాల్ క్లోజింగ్ కూడా నెగిటివ్లోనే వెళ్ళడం జరిగింది. ముఖ్యంగా నిఫ్టీ చూసుకుంటే 108 పాయింట్లు మైనస్లోకి వెళ్ళి 25,959 దగ్గర క్లోజ్ అయింది. 26 మార్క్ను అయితే దిగువన క్లోజ్ అయిపోయడం జరిగింది. సెన్సెక్స్ చూసుకుంటే 331 పాయింట్లు నష్టాల్లో ముగిసింది. 84,900 దగ్గర అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 32 పాయింట్లు నెగిటివ్లోనే ట్రేడ్ అయింది. 58,835 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ వచ్చేసి 89.09 దగ్గర అయితే ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా మార్కెట్లో అయితే కొంచెం బాగా ప్రెజర్ కనిపించింది. ఇంటర్నేషనల్ మార్కెట్ యొక్క క్యూస్ అండ్ ఫెడ్ రిజల్ట్స్, ఫెడ్ రేట్ కట్స్ యొక్క ప్రెజర్ అండ్ డాలర్ అండ్ రూపీ మధ్య ప్రెజర్ కూడా మార్కెట్ పైన అయితే బాగా కనిపించినాయి. సెక్టార్ వైజ్ చూసుకున్నా కూడా అన్ని సెక్టార్లు నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఐటీ సెక్టార్లో మాత్రం అండ్ విప్రో అండ్ మహేంద్ర కంపెనీ కొంచెం మార్కెట్ని అయితే కొంచెం కాపాడాయని చెప్పాలి. ఈరోజు ఐటీ సెక్టార్లో అయితే మంచి మూమెంటం అయితే కనిపించింది. రియాలిటీ సెక్టార్ అయితే ఎక్కువగా పడిపోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇండెక్స్ లెవెల్స్ ఎలా ఉంటాయి? ఈ వీక్తోని నవంబర్ అయిపోతుంది, నెక్స్ట్ డిసెంబర్ స్టార్ట్ అవుతుంది. మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా మార్కెట్ని ఈరోజు అయితే అబ్జర్వ్ చేశారు, నెగిటివ్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ టైంలో మనకు ఇండెక్స్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి, మార్కెట్ గురించి ఏం చెప్తారు? ఈ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ఇప్పుడు యాక్చువల్గా వచ్చి మనము ప్రీవియస్గా చెప్పిన లాస్ట్ వీక్ కూడా చాలా ఇంపార్టెంట్గా 2 వాల్యూ చెప్పాను. ఒకటి 26,188 అని డెసిమల్ వాల్యూ చెప్పాను. తర్వాత ఆల్ టైమ్ హై వాల్యూ 26,277.35. ఈ వాల్యూ, ఈ ఇంపార్టెంట్ అయిన వాల్యూ 26,277.35 లాస్ట్ ఇయర్ నవంబరు మనకి 27వ తారీఖు 9వ నెల లాస్ట్ ఇయర్ 9th మంత్ మనకి ఈ ఐ వచ్చింది 2024లో. ఈ ఐకి ఇప్పుడు ఆల్ టైమ్ ఐకి నియర్గా ఈ మొన్న అంటే లాస్ట్ ట్రేడింగ్ సెషన్లో 26,246.65 వచ్చింది. నేను అదే చాలామందికి చెప్పాను, అంటే మన జీ తెలుగు న్యూస్లోనే చెప్పాను. చూడండి, ఒక్క పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ డెసిమల్ వాల్యూ బ్రేక్ అవ్వకపోయినా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాను. అదేలాగానే ఒక 20 పాయింట్స్ మ్యాక్సిమం ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది చేస్తున్నారు. ఎందుకంటే ఇది వచ్చి ఇలాంటి గేమ్ అంతా వచ్చి పెద్దవాళ్ళే చేయగలరు, సామాన్య రీటైలర్ వచ్చి చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఎమోషన్స్కి చాలా లోన్ అవుతారు. ఆ టైంలో ఇప్పుడు చాలామంది బయింగ్ తీసి పెట్టుకో ఉన్నారు. ఎందుకంటే 26,100 పైన క్లోజ్ అయిపోయింది, ఇక ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. అయితే మెయిన్ అయిన వాల్యూ ఒకటి ఉంది కదా, అది ఇప్పుడు బ్రేక్ అవ్వలేదు. 26,277.35. చూడండి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు ఎవరైనా ఈ వాల్యూ నోట్ చేసుకోండి. ఈ వాల్యూ బ్రేక్ అవనంత వరకు మార్కెట్ పైకి వెళ్ళదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అట్ ప్రజెంట్ ఓవర్ బ్రాడ్ మార్కెట్లో చెప్పేది. షార్ట్ టర్మ్లో వీక్లీ ఈ వీక్ ఏం జరగచ్చు అనేది క్లియర్గా చెప్తాము. ఓకే రవి గారు, ఈ వీక్ వచ్చి మనకి ఇప్పుడు మార్కెట్ వచ్చి ఈరోజు 108 పాయింట్లు మైనస్లో క్లోజ్ అయింది. ఎగ్జాక్ట్గా ఈ వీక్ వచ్చి మనకి ఆల్రెడీ ఇప్పుడు వచ్చి 25,960 ఉంది కాబట్టి ఇది ఒక నెగటివ్ క్లోజింగే. కాబట్టి ఇప్పుడు కింద ఒక నెగటివ్ క్లోజింగ్ ఉంది కాబట్టి డౌన్ సైడ్ ఈ వీక్ మనం ఎక్కడి దాకా చూడడానికి అవకాశం ఉంది అనేది చెప్తాను. 25,900
25,855, 25,798, 25,706 దాకా అవకాశం ఉంది. ఇక మరీ ఓవర్ సెల్లింగ్ ప్రెషర్ వచ్చిందంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో 25,510 కూడా చూడడానికి అవకాశం ఉంది. ఇదేలాగా ఈ వీక్ అప్ సైడ్ వచ్చి మనకి ఒక ఎలా చెప్పాలంటే 26,150 పైన ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ టార్గెట్స్ 26,188, 26,280, 26,337, 26,430. బట్ ఈ వీక్ నేనేం చెప్తానంటే, ఈ వీక్ అని కాదు, ఇక మీద మీరు లాంగ్ వెళ్ళాలంటే ఎవరైనా సరే 26,277.35 పై బ్రేక్ అయితేనే లాంగ్ వెళ్ళండి. అంటిల్ అండ్ అన్లెస్ ఆల్ టైమ్ హై నియర్లో షార్ట్ బేస్ చేసుకొని, ఆ స్మాల్ స్టాప్ లాస్ బేస్ చేసుకొని అక్కడి నుంచి షార్ట్ చేసుకొని చక్కగా ప్రాఫిట్ మనం తీసుకోవచ్చు. అంటే మీరు చెప్పే ప్రకారం డిసెంబర్ స్టార్టింగ్ కల్లా మనం ఆల్ టైమ్ హై రీచ్ అయిపోతాం సార్? సార్ ఇప్పుడు నేనేం దేవుణ్ణి కాదు, అర్థమైందా? ఓకే, మనం చెప్పగలం అంతవరకే, అంచనా చెప్పగలం సార్ అంతవరకే. కానీ ఇప్పుడు 100% ఎవరైనా చెప్పగలిగారంటే అతనికి నేను సెల్యూట్ చేస్తాను, అర్థమైందా? బట్ మన అంచనా చెప్పగలం అంతే. 90% ఓవరాల్గా మనది సక్సెస్ ఉంటుంది. బట్ అది ఆల్ టైమ్ హై బ్రేక్ అవ్వడానికి మీరు ఉజ్జాయిగా చెప్పాలంటే బ్రేక్ అవ్వాలి, డిసెంబర్ లోపు బ్రేక్ అవ్వాలి. ఓకే సార్, మార్కెట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? నెక్స్ట్ డిసెంబర్లో ఎలా ఉండదు సార్ మార్కెట్? బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్లీ లెవెల్స్ చెప్పారు, చెప్పండి సార్. చాలా మంది బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ కూడా చెప్పారు. చెప్పండి. బ్యాంక్ నిఫ్టీ వచ్చి మనకి అట్ ప్రెసెంట్ క్లోజింగ్ వచ్చి మనకి 58,815 ఉంది. కాబట్టి డౌన్ సైడ్ వచ్చి 58,700 బిలో ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే డౌన్ సైడ్ లెవెల్స్ 58,609, 58,412, 58,290, 58,093 దాకా రావడానికి అవకాశం ఉంది. ఇక మరీ డ్రాస్టిక్ సెల్లింగ్ అయితే 57,357. అదేలాగా అప్ సైడ్ వచ్చి 59,030 పైన ఒక 1 అవర్ ట్రేడ్ అయిందంటే అప్ సైడ్ లెవెల్స్ 59,125, 59,322, 59,444. అదేలాగా 59,641 దాకా వెళ్ళడానికి అవకాశం ఉంది. అదేలాగా సెన్సెక్స్ వచ్చి ఇప్పుడు ఆల్రెడీ మనకి క్లోజింగ్ వచ్చి మనకి ఒక నెగటివ్ క్లోజింగ్ అయ్యింది కాబట్టి డౌన్ సైడ్ లెవెల్ వచ్చి 84,837, 84,536, 84,350 అండ్ 84,049. ఇక మరీ డ్రాస్టిక్ సెల్లింగ్ వచ్చి 84,411, 83,411 దాకా రావడానికి అవకాశం ఉంది. అప్ సైడ్ వచ్చి 85,500 పైన క్లోజ్ అయితేనే ఒక 1 అవర్ ట్రేడ్ అయితే అప్ సైడ్ టార్గెట్స్ వచ్చి 85,626, 85,927, 86,113, 86,414. ఇక మరీ బుల్లిష్ అయితే 87,052. ఇది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ వీక్. చెప్పండి. ఇప్పుడు డిసెంబర్ అయిపోతుంది సార్, నవంబర్ అయిపోతుంది, డిసెంబర్ వచ్చేస్తుంది. జనవరి 1 నుంచి కొత్తగా అంటే ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో అంటే డిసెంబర్లో నుంచి స్టార్ట్ చేసి మేము మంచి ప్రాఫిట్ రావాలి అనుకునేటట్టు ఏమైనా స్టాక్స్ ఏమైనా చెప్తారా సార్? డెఫినెట్గా. అంటే షార్ట్ టర్మ్లో కొన్ని స్టాక్స్ చెప్తాను. ఓకే, షార్ట్ టర్మ్లో కొంటే నోట్ చేసుకోండి. బిఎస్టీ టిల్లర్స్. ఓకే, ఇప్పుడు 5,345 ఉంది. అంటే అక్యుములేట్ చేసుకోవచ్చు ఇక్కడ. టార్గెట్స్ వచ్చి 6613, 7949, 10,077. స్టాప్ లాస్ వచ్చి స్ట్రిక్ట్ గా మెయింటైన్ చేయాలి 4060. ఓకే. అదేలాగా పర్సిస్టెంట్ సిస్టమ్, PERSISTENT, పర్సిస్టెంట్ సిస్టమ్స్ స్టాకు. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు బై చేసుకోవచ్చు. 6,370 రూపాయలు ఉంది. కరెంట్ మార్కెట్లో బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 6,885, 7,569, 8,658. అదేలాగా M&M ఫినాన్స్ కూడా ఇప్పుడు 357 ఉంది. ఇక్కడ ఒక 50% బై చేసుకోండి. ఏదైనా డిప్ వస్తే
335 రేంజ్ కూడా బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 382.60, 436 అండ్ 522. స్టాప్ లాస్ వచ్చి 279. సార్ ఇప్పుడు నెక్స్ట్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లకు కానీ ఇంట్రాడే చేసే వాళ్ళకి కానీ F&O వాళ్ళకి కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ సినారియోని బట్టి ఏం సజెస్ట్ చేస్తారు సార్ మీరు? సార్ ప్రజెంట్ ఉండే మార్కెట్ సినారియో ట్రేడింగ్ చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఈ రోజు కూడా ఒక ఆపర్చునిటీ ఆల్ టైమ్. ఈ రోజు కూడా మనకి వచ్చి మనము 24,000 25 సార్ 26 సార్. ఓకే 26 కదా? అవును సార్, 25,900 దగ్గర క్లోజ్ అయింది సార్. అదే మనం ఈ రోజు కూడా మనం వచ్చి మనం మంచి చూసాము. నియర్ లో ఆల్ టైమ్ నియర్ లో మనం బ్రేక్ నియర్ లో మనము రిస్క్ తీయచ్చు. అంటే షార్ట్ బిల్డప్ చేసుకోవచ్చు. ఎందుకంటే రిస్క్ వచ్చి చాలా తక్కువ ఉంటుంది ఆల్ టైమ్ నియర్ దగ్గర. ఎందుకంటే ఈ గేమ్ అనేది ఆడుతూనే ఉంటారు కాబట్టి ఆల్ టైమ్ బ్రేక్ అవ్వాలంటే డెఫినెట్ గా ఇక్కడ ఈ పాయింట్ లో వచ్చి షార్ట్ బిల్డప్ జరుగుతుంది. ఆ షార్ట్ బిల్డప్ జరిగి ఎఫ్ఐఎస్ కానీ బయింగ్ లో వచ్చారంటే డెఫినెట్ గా ఆల్ టైమ్ బ్రేక్ అయ్యి వెళ్ళడానికి చాలా అవకాశాలు ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో ఇది ఇవాల్టి మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.